అండ్ అలానే సార్ కొంతమంది విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకుంటున్నారు. సో, అటువంటి వారికి మీ క్యాంపస్‌లో ఎటువంటి టీచింగ్ ఉంటుంది? యెస్. ఇప్పుడు యాక్చువల్‌గా మెడిసిన్ అంటేనే ఎంబీబీఎస్‌తో సరిపెట్టుకోకుండానే అది పీజీ చేస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అనుకుంటాం. హ్మ్. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంబీబీఎస్‌కి ఉన్నంత రిలాక్సేషన్ పీజీకి ఇవ్వట్లేదండి. అంటే మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే అబ్రాడ్‌లో అనేక యూనివర్సిటీస్‌కి వెళ్ళిపోవచ్చు. హ్మ్. జస్ట్ అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే చాలు, 56 కరికులం ఉంటే చాలు, ఇండియన్ కరికులం ఉంటే చాలు. ఇలాంటి 2, 3 చిన్న చిన్న కండిషన్సే పెట్టింది. వెళ్ళిపోవచ్చు. కానీ పీజీ అలా లేదండి. పీజీ చేయాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ కేవలం 5 కంట్రీస్ మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చింది. హ్మ్. ఆ 5 కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా. ఈ 5 కంట్రీస్‌లో పీజీ తప్ప ఇంకే పీజీని కూడా ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. ఓకే. సో, ఈ 5 కంట్రీస్‌కి మనం వెళ్ళాలి. ఈ 5 కంట్రీస్‌కి వెళ్ళాలంటే జస్ట్ మనం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి, లేదంటే ఏదో కొంత డబ్బులు కట్టి జాయిన్ అయిపోయే పరిస్థితి ఏమీ కాదు. అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అది కూడా టఫ్ ఉంటుంది. యూఎస్ఎంఎల్ అంటే వరల్డ్‌లో టఫెస్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఏ, అది అమెరికాకి. అలాగే యూకేలో పీజీ చేయాలంటే ప్లాబ్ రాయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే పీజీ, ఆ దేశంలో పీజీని మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తిస్తుంది. హ్మ్. లేదు కిర్గిస్తాన్‌లో కూడా పీజీ ఉంది, చదవచ్చు. కానీ ఇక్కడ పనికిరాదు కదా. హ్మ్. అక్కడే పీజీ చేసి అక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తుంది. కానీ అది కదా మన లక్ష్యం ఏంటంటే మళ్ళీ అమ్మా నాన్న ఉన్న దగ్గర రావాలి కాబట్టి అవును. ఈ 5 కంట్రీస్ కోసమే వెళ్ళాలి. ఓకే. అయితే మేము తీసుకుంటుంది ఏంటంటే క్యాంపస్‌లో ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేశాం. ఈ ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ కావడానికి, మన పిల్లలకి వాళ్ళ గైడ్ చేయడానికి, ఎగ్జామ్ ప్యాటర్న్‌ని స్టడీగా ఈజీగా అర్థమయ్యేటట్టు తెలియడం కోసం ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు టాప్ ఫ్యాకల్టీ. ఒక ఆల్మోస్ట్ 19 సబ్జెక్ట్ టీచ్ చేసే మొత్తం ఫ్యాకల్టీ వాళ్ళు క్యాంపస్ ఉన్నారు. వాళ్ళకి సెకండ్ ఏంటంటే రెండో పని ఈ ఏదైతే పీజీ చదువుతున్న ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్‌ని ఆ ఎగ్జామ్ కూడా గైడ్ చేసే పరిస్థితి తీసుకురావడం కోసమే వాళ్ళ ఆప్షన్ పెట్టాం. సో, పీజీ యూఎస్ఎంఎల్ఏ చదవాలనుకుంటున్న వాళ్ళకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ వాళ్ళకి ఆ యూఎస్ఎంఎల్ఏ ప్యాటర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ లెక్చరర్స్ ఇస్తారు. అలాగే ప్లాబ్ రాయాలనుకున్న వాళ్ళకి కూడా అట్లాంటి ట్యూషన్స్ సెపరేట్‌గా ఇస్తున్నారు అక్కడ క్యాంపస్‌లో. కాబట్టి పీజీ చదవాలని కోరుకున్న కూడా ఐహెచ్ఎస్ఎంలో జాయిన్ అయితే యూఎస్‌లోనో, యూకేలోనో పీజీ చేయొచ్చు, లేదా ఆస్ట్రేలియాలో పీజీ చేయొచ్చు. అనుకున్న వాళ్ళతో పాటు ఇండియాలో కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ లాంటివి. ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ ఉన్నాయి. అది కూడా క్రాక్ చేసి సంపాదిస్తున్న వాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఐహెచ్ఎస్ఎం నుంచి వచ్చిన వాళ్ళు ఒక 2,000-3,000 స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఓహ్! ఇక్కడ పీజీ ఫ్రీ సీట్ కొట్టిన వాళ్ళు మా వావ్! వాళ్ళు.